పార్టీల ప్రచారాలు, ఢిల్లీకెళ్ళొచ్చిరు పోలీసులు, కవితక్కకు రాలే బేలు, దంచుతున్న ఎండలు. మొదలు హెడ్లైన్ చూస్తే చెప్పుకుందాం ఇయాల్టి తీన్మార్ వార్తలు. షేక్ చేస్తున్న ఫేక్ వీడియో కేస్, ఇప్పటికే 3 అరెస్ట్. ఒక్కనాడే 3 మీటింగ్లు, ప్రచారం జోరు వెంచిన పార్టీలు. పుట్టిస్తుర్రు కొత్త సెంటిమెంట్, కారు ఉంటేనే చేస్తదట ఫైట్. బేల్ తీర్పు వాయిదా, సోమవారం అవుతుందో ఫాయిదా. రెడ్ జోన్లో రాష్ట్రం, ఎండలకు ఆగమాగం అనుకుంటాం గాని పబ్లిక్లో మాట్లాడు అంత అలకటి పని కాదుల్లా. అది సుత ఓట్ల టైంలా పొద్దుగాల ఓ మీటింగు, పొద్దుముక ఓ మీటింగు, రాత్రిపూట రోడ్ షోలు. ఎక్కడి సమస్యలు అక్కడనే మాట్లాడాలి, ఎక్కడి తిప్పలు అక్కడనే యాద్ చేయాలి. మునుపున్నోళ్ళు ఏం చేసిండ్రు, మేమొస్తే ఏం చేస్తామో పబ్లిక్ అర్థమయ్యేటట్టు చెప్పాలి. పంచు డైలాగులు వాడాలి, పడనోళ్లను ఆర్పార్ అరుసుకోవాలి. ఓట్లకు టైం దగ్గర పడుతున్నాయల్లా గదే జోరు చూపిస్తుండు సీఎం సారు. ఆసిఫాబాద్ లో ఆత్రం సుగునక్కను పార్లమెంటుకు పంపాలని సీదా సెంటర్ వాళ్ళకు సూటి పెట్టిండు సీఎం సారు. మీరు బీజేపీకి ఓటేసిందంటే బీజేపీ మీ రిజర్వేషన్ల మీద పోటు పొడవబోతుంది. అమిత్ షా సార్ ఫేక్ వీడియో లొల్లి నడుస్తుంది కదా, మీరు అండగా నిలబడితే ఢిల్లీ సుల్తానులైనా ఎదిరించే శక్తి మీ రేవంత్ అన్నకు ఉన్నదని. ఆదివాసీలు గిరిజనుల సమస్యలు తప్పగా తీరుస్తామన్నాడు. ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు రావాలి, ఆదివాసేతరులకు పహానీలు నకలు ఇవ్వాలి అంటే అత్రం సుగుణ గెలవాలి. 10 ఏళ్లలో సెంటర్ సర్కార్కి వెళ్ళి తెలంగాణకి ఏం రాలేదని మళ్ళీ పారెడ్డి ఇచ్చిండు. నరేంద్ర మోడీ, అమిత్ షా మనకు గాడిద గుడ్డిస్తే మనం పోయి ఓట్ల డబ్బాల ఓట్లేస్తామా? కర్రు కాల్చి బీజేపీలకు వాత పెడతాం. మెదక్ల నీలం మదన్నను గెలిపియాలని, సిద్దిపేటలో మల్కాజ్గిరిలో సునీతమ్మకి ఇమ్మతియాలని, కుత్బుల్లాపూర్ లో రోడ్ షో చేసిండు. దొరల గడిలను బద్దలు కొట్టాలంటే బలహీన వర్గాల అభ్యర్థి నీలం మధు గెలిచి తీరాల్సిందే. ఎవడే వెంకట్రామరెడ్డి, ఏ ఊరోడు, ఎక్కడి నుంచి వచ్చిండు? వేలాది మంది పోలీసులను దించి ఏటిగడ్డ, కృష్ణాపూర్, మల్లన్న సాగర్ ప్రాంతంలో రైతులను బందిపోట్లను చూసినట్టు చూసి బందిపోటు దొంగల్లాక బేడీలేసి పట్టుకపోలేదా? చల్, తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఊకునే సవాలే లేదని ఆంధ్ర ఎంపీలు, ఒకళ్ళ రాష్ట్రం ఇడిపోతే రాయల తెలంగాణ చేయాల్సిందేనని సీమ నేతలు. ఉంటే ఇట్లనే ఉండాలి, లేదంటే రాయల తెలంగాణ కావాలని ఎంఐఎం పార్టీ. రాష్ట్రం ఇడిపోతే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని ఇంకా కొందరు. ఇవన్నీ పనికిరాని డిమాండ్లని. మనం కోరుకున్నట్టే హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాల తెలంగాణ ఇచ్చింది అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు గీ ముచ్చట దేనికి యాద్ చేస్తున్నామంటే ఇగో గిందుకు. గులాబీ పార్టీలు కొత్త సెంటిమెంట్ పుట్టిస్తున్నారు. అదేంటంటే కేంద్రపాలిత ప్రాంతం చేస్తామని ఎవడన్నా తలమాసిన సన్నాసి కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా కుట్ర చేస్తే అడ్డుకునే శక్తి ఉన్నది ఇదే గులాబీ కండువా తప్ప. గదన్నట్టు ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు పొత్తుల రాజధాని. జూన్ 2వ తారీఖు 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి అప్పుడు మన హైదరాబాద్ మనకే ఉంటది. అయితే సెంటర్ వాళ్ళు హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేసే కుట్రలు చేస్తున్నారని ఎలక్షన్ ప్రచారంలో ఊకుక చెప్తున్నాడు మన రామన్న. కేంద్ర ప్రభుత్వం దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేసి మళ్ళీ లెఫ్టినెంట్ గవర్నర్ను పెట్టి మొత్తం అంతా కంట్రోల్ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకోవాలి, జుట్టు వాళ్ళ చేతిలో పెట్టుకోవాలనేది వాళ్ళ ఆలోచన. కేంద్రపాలిత ప్రాంతం అయితే పెత్తనం మొత్తం సెంటర్ వాళ్ళదే ఉంటది, మనదేం నడవది. గిట్లయితే తెలంగాణకు హైదరాబాద్ లేకుండా అవుతుందని జోరుగా ప్రచారం చేస్తున్నాడు. మరి అట్లా కావద్దంటే ఏం చేయాలి సారు? హైదరాబాద్ మనది మనకే ఉండాలంటే తప్పకుండా మనం ఆ కుట్రను కూడా అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ ఉండాలి. అచ్చా, కాలరా 10-12 మంది ఎంపీలను పార్లమెంట్ కు పంపితే హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాకుండా కాపాడతారట. మరి అప్పట్లో 11 మంది ఎంపీలను గెలిపిస్తే ఖమ్మం జిల్లాలకు వెళ్ళి 7 మండలాలను ఆంధ్రాలో కలుపుకుంటేందుకు ఆపలేదు. సెంటర్ వాళ్ళు పైసలు ఇస్తలేరు అని ఎన్నో మాట్లాడినారు. మొన్నటిదాకా 9 మంది ఎంపీలున్నా గాపైకం ఎందుకు గుంజుకురాలేదు? 10 ఏళ్ళు గంతమంది ఎంపీలున్నా మన ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు రానట్టు, నవోదయ విద్యాలయాలు ఎందుకు దేనట్టు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమాయే, విభజన హామీలేమాయే, ఆఖరికి మేడారం జాతరకు జాతీయ పండుగ గుర్తింపు కూడా తేలేదు కదా సారు. నిజంగానే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారా అని బీజేపీ ఎంపీల కాడ ఎల్లబెడితే యూనియన్ టెరిటరీ చేసేది ఉంటే బీజేపీకి 10 ఏళ్ళు ఆపిండు, ఆపిండా?
ఓ గల్ల యూటీ చేసే కథ నడుస్తుంటే పార్టీలు ఏవైనా తెలంగాణ ఎంపీలు ఊకుంటారా? చెల్ మా సిటీ మీద మీ పెత్తనమేందని పక్కా మలరవాడతారు, లేకుంటే ఈడ పబ్లిక్ మలరవాడతారనే గాయంతో సోయి ఉండదా? పార్టీ పతారా పల్సగయ్యే వరకు కొత్త సెంటిమెంట్ లేపితే ఇట్లనన్నా ఓట్లు పడతాయేమో, సీట్లు వస్తాయేమోనని చిన్నసారుకు చిన్న ఆశ కావచ్చు. సోషల్ మీడియా అంటేనే పుకార్ల పుట్ట అన్నట్టే తయారైంది పో. ఎవరో ఏదో మాట్లాడితే పడనోళ్ళు ఒకటికి రెండు కలిపి గిరికలు కొట్టిస్తుంటారు. పబ్లిక్ సుతగ్గా అదే నిజం అనుకుంటారు. ఉత్తప్పుడు అంటే మైకుల ముంగట్టుకొచ్చి ఖండిస్తారు. కానీ ఇప్పుడు ఓట్ల టైం కాబట్టి అస్సలు ఊకుంటలేరులో. మొన్న అమిత్ షా సార్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో గిరికలు కొట్టించిరని పెద్ద లొల్లి నడుస్తుంది కదా. ఇవాళ ఏమైందంటే ఫేక్ వీడియో కేసు నియంగానే షేక్ చేస్తుంది పో. ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇస్తే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా లీడర్లను. సెంటర్ పోలీసు మంత్రి అమిత్ షా సార్ వీడియోకి అబద్ధం మాటలు అతుకుపెట్టిండ్రని హైదరాబాద్ లో బీజేపీ ప్రేమేందర్ రెడ్డి సార్ కంప్లైంట్ ఇచ్చిండు మొదలు. అటెన్క ఢిల్లీలో సుత ఫిర్యాదు వస్తే కేసు కట్టి ఇడికొచ్చి నోటీసులు ఇచ్చిపోయిండ్రు అన్నట్టు. నిన్న విచారణకు పోయేది ఉంటే 15 రోజుల టైం అడిగిండ్రు ముగ్గురు సూత. ఇవాళ ఇంకింత మందికి నోటీసులు ఇస్తానికి ఢిల్లీకి వెళ్ళి వచ్చి హైదరాబాద్ లో అడ్డా పెట్టిండ్రు. గాంధీ భవన్ కు వస్తే ఈడెవ్వరు లేరని తెలిసి వెళ్ళిపోయిండ్రు. ఇది ఇట్లా నడుస్తుండగానే మన పోలీసులు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసే వరకు వచ్చినోళ్ళు పరిశాన్ అయినరట. వీళ్ళని కోర్టుకు తీసుకుపోయి కోర్టు పర్మిషన్ తోటి ఎంక్వైరీ చేసినాక బెయిల్ వస్తే గప్పుడు ఢిల్లీ పోలీసులకు పని పడుతుంది. ఇదంతా నడిచేట వరకు చాలా వద్దులే పడుతుందట. ఏహే అంతా జూటా బీజేపీ మళ్ళా గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే కుట్ర బయట పెట్టినందుకే గిసొంటి కేసులు బనాయిస్తుర్రు అనేది కాంగ్రెస్ లీడర్ల మాట. లేలే అబద్ధాలు ప్రచారం చేసి పబ్లిక్ నాగం పట్టిస్తుర్రని బీజేపీ గరం అవుతుంది. చూడాలి మరి కేసు ఏమైతుందో. మైకుల మోతలు, డప్పు సప్పుళ్ళు, కళాకారుల ఆటపాటలు, ప్రచారం దుమ్ము దుమ్మున్నది పో. లీడర్లకైనా ఓటర్లకైనా ఇంకో 10 రోజులు మరి. హామీలు ఇయ్యాలే, వరాలు గుమ్మరియాలే, ఉబ్బియాలే, పడని పార్టీని పొట్టు పొట్టు తిట్టాలే. పొద్దుగాల లేచిన కాంచి మళ్ళా ఇంటి బాట పట్టేదాకా ఓటర్ దేవుళ్ళతోటే ఉంటున్నారు, ఓటర్ దేవుళ్ళతోటే తిరుగుతున్నారు. మరి చూద్దాం పాండ్రి పార్లమెంట్ ఫైట్లా 3 పార్టీల కథ ఎట్లున్నదో. కేసీఆర్ సార్ ప్రచారం మీద బ్యాన్ ఉండుతోటి ఇలా బయటికి రాలేదు. ఎండల తిరిగితే రామన్నకు పానం సుస్తాయే వరకు పార్టీ ఆఫీసులు ఉండే మాట్లాడిండు. ప్రధానమంత్రి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసిన ఎన్నికల కమిషన్ లో ఒక్కటంటే ఒక్క చర్య లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మీద మేము ఇప్పటికీ 8 కంప్లైంట్లు ఇచ్చినాం. ఒక్కటంటే ఒక్క దాని మీద కూడా యాక్షన్ లేదు. కరీంనగర్ లో వినోద్ సారు, మెదక్ల వెంకట్రామరెడ్డి సారు, ఖమ్మంలో నామా సారు, సికింద్రాబాద్ లో పద్మారావు సారు, చెవెళ్లలో కాసాని సారు, నాగర్ కర్నూలు లో ప్రవీణ్ సాల్రం గెలిపిస్తానికి సీనియర్లు అంతా చెమట తీస్తున్నారు. మీరు 16 మంది ఎంపీలు కనుక అందించగలిగితే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కేసీఆర్ కాపాడతాడు. ఇక బీజేపీ ప్రచారం చూస్తే నిజామాబాద్ లో అరవింద్ సారు, మెదక్ల రఘునందన్ సారు, వరంగల్ ఆరు రమేష్ సారు, భువనగిరిలో నరసయ్య సారు, సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి సారు ప్రచారం జోరుగా నడుస్తుంది. ఈ 75 సంవత్సరాలు జీవన్ రెడ్డి కూడా గుడ్లు పోస్తాడా? పక్కకు చెప్పాలా రేవంత్ రెడ్డికి ఏమైనా నువ్వు ముఖ్యమంత్రి అయినా మర్చిపోయినావా అని చెప్పాలా? చెప్పుడు ఈయన కూడా గుడ్లు పోస్తున్నాడు. చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి గారు, హరీష్ రావు గారు మంత్రి గారు, చెయ్యికేస్తే రేవంత్ రెడ్డి గారికి కొత్తగా వచ్చే కిరీటం ఏం లేదు. ఇటు చూడండి రే పాలమూరుకెళ్ళి పార్లమెంట్ పోయేది నేనే అనుకుంటా డోల్ కొట్టి మరీ చెప్తున్నది డీకే అరుణమ్మ. ఖమ్మంలో రఘురామరెడ్డి సార్ను గెలిపియాలని కమ్యూనిస్టులు కూడా ప్రచారం చేస్తే నాగర్ కర్నూలులో మల్లు రవి సారు, నల్గొండలో రఘువీరారెడ్డి సారు, భువనగిరిలో కిరణ్ సారు, సికింద్రాబాద్ లో దానం సారు, మహబూబ్ నగర్ లో వంశీచంద్ సారు, కరీంనగర్ లో రాజేంద్రరావు సారు, మల్కాజ్గిరిలో సునీత మేడాన్ని గెలిపిస్తానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు తిరుగుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు అవుతుంది. పోలీస్ జీప్లలో తీసుకొచ్చి పైసలు మంచి గెలిచినట్టు రుజువు అయితే ఈ పల్ల రాజేశ్వర రెడ్డితో సహా, హరీష్ రావుతో సహా 30 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయిపోతుంది. ఇక జాగో తెలంగాణ బస్సు యాత్ర జైరాబాద్ లో నడుస్తుంటే పాత కలెక్టర్ మురళి సారు ఈ మాట అన్నాడు. గత 10 సంవత్సరాల్లో మోడీ గారి పరిపాలనకి మనం 10 మార్కుల కంటే ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకనే ఆయన ఈసారి 3వ మళ్ళీ మీరు ఓటు వేయకుండా మేము గ్యారంటీగా 14 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్, మేము పక్కా 12 గెలుస్తామని బీజేపీ, మేము సుతా 10-12 సీట్లు గెలుస్తామని బీఆర్ఎస్, ఇక హైదరాబాద్ సీటు మాదేనని ఎంఐఎం. పార్టీల లెక్కలు గిట్లున్నాయి కానీ పబ్లిక్ ఏమనుకుంటారు అనేదే ముఖ్యం కదా. అందుకే మా రిపోర్టర్లంతా జనంలో తిరిగి అరుచుకుంటారు దినం.
ఇవాళ సికింద్రాబాద్ మల్కాజిగిరి పబ్లిక్ మాట ఏందో ఇందాం. పైన పాకిస్తాన్, కింద బంగ్లాదేశ్, అటుపక్క శ్రీలంక, ఎటు పోయి చావలేం మనం. మోడీ ఉంటేనే మనం ఇక్కడ భద్రంగా ఉంటాము, మన పిల్లలు భద్రంగా ఉంటారు. 140 కోట్ల ప్రజలు ఉన్నప్పుడు ఒక చదువుకున్న ప్రధాని ఎన్నుకోలేమా మనం? అన్ఎడ్యుకేటెడ్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉన్నాడా ఈ రోజుల్లో? ఎవరున్నారు? మన ఎందుకు ఉన్నాడండి? అతను ఎమ్మెల్యే ఉన్నాడా? చేత కదా ఎమ్మెల్యేగా ఉండగా ఎంపీ ఎందుకు చేశాడు? ఎన్నికల ప్రచారం ఎవరు గెలిచేటట్టు ఇక మనం లాస్ట్ దాకా చెప్పలేము మనం. ఎవరి మధ్యలో పోటీ 3 పార్టీస్. కిషన్ రెడ్డిని తేవాలని మా కోరిక ఉన్నది. ఇది బీజేపీకి ఏమి ఉండదన్న, ఇక్కడ కిషన్ రెడ్డికి ఏది ఏం లేదు. ఎందుకంటే మాకు ఇక్కడ వచ్చి ఏం చేసింది ఏం లేదు. వస్తే కాంగ్రెస్ రావచ్చు. కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాం. బీఆర్ఎస్ అంతా నాశనం చేసిపోయింది. చెప్పినోడు దానికి వేస్తాడని నమ్మకం లేదు. నువ్వు ఆ నిమ్మడి తిరుగుతావు, నువ్వు వేయవు. నువ్వు వేసేది ఎవరికైనా. ఇప్పుడు నేను పక్కా కాంగ్రెస్ అయినా కూడా నేను ఈ ఓటింగ్ వీళ్ళకి చేయను. నేను ప్రౌడ్గా చెప్తాను, ఆ ఓటు కూడా కిషన్ రెడ్డికి. కేవలం ఏంటంటే రాముడు రాముడు అని ఒక సెంటిమెంట్ దీంతో మోడీ గారు ఇది చేస్తారు, కానీ ఇక్కడ వేరే ఏం లేదండి. డెమోక్రసీ ఇది ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా. కాంగ్రెస్ పాలన ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎఫెక్ట్ పడ్డది. ఆటో డ్రైవర్ ఆటోలకు సంవత్సరానికి 11,000 12,000 వేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే మాకు ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. ఎవరనేది లేదు, ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళకు ఇంకా ఆలోచించుకోవాలి. అప్పటి వరకు 100% బీజేపీ. ఎవరి మధ్యలో పోటీ ఉంటుంది? మనకు అంతగా తెలియదు రాజకీయాలు. బీజేపీ దేశానికి చేసింది ఏమీ లేదు. ఒకటే శ్రీరాముడు మోడీ రాకముందుకు శ్రీరాముడికి మొక్కలేదు అందరూ. బంగారు తెలంగాణ ఆయన చెప్పిండు కేసీఆర్, అది బంగారు తెలంగాణనే ఉండే. ఇప్పుడు ఈయన వచ్చిండు కానీ బంగారు తెలంగాణ లేదు, ఇది చిప్ప తెలంగాణ అయిపోయింది. ఇది 16 ఆల్రెడీ ఎమ్మెల్యే కర్మగాలి గిట్ట 16 వచ్చిన అనుకో, మళ్ళీ ఎలక్షన్స్, మళ్ళీ బై ఎలక్షన్స్ అంటే మళ్ళీ కోట్లు ఖర్చు. 6 గ్యారెంటీలలో అన్ని కరెక్ట్ నిలబెట్టుకోవాలి. కొన్ని అయినాయి, కొన్ని కాలేవు. మల్కాజ్గిరిలో ఎట్లా ఉంది? అది టైట్. కాంగ్రెస్ వస్తేనే బాగుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండిట్లోనే ఫైట్. చాలా మంది చాలా రకాల మాట్లాడతారు సార్, కానీ మా మనసులో అయితే మాత్రం బీజేపీ మీద ఉంది. ఇక వీళ్ళు వచ్చి చేసేది లేదు, వాళ్ళు వచ్చి చేసేది ఏం లేదు. కోలుకోవడానికైతే వేయాలి. ఆదాయం తగ్గింది, రేట్లు పెరుగుతున్నాయి, అన్ని సమస్యలే ఉన్నాయి. అందుకే బీజేపీ ఉంది, కాంగ్రెస్ రావాలి. ఈ ఎంపీ సీట్లు కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటాం. లోకల్ ఎవరు టీఆర్ఎస్ మీకు ఇక్కడ ఎవరు? ఇక్కడ నీకు తెలియదా? నాకు తెలియదు. ఇక్కడ నేను మౌలాలు ఉంటాను. రెడ్డి కాదే, సునీతనా రెడ్డి కాంగ్రెస్ నుంచి. సంకీర్ణ గవర్నమెంట్ రావాలనే ఆలోచన ఉంది. ఎందుకంటే మోడీ వచ్చిన గవర్నమెంట్ జాబ్స్ తీసేసారు కొన్ని. పార్టీ రాజకీయ నాయకులు అటు ఇటు మారడం జరుగుతుంది కాబట్టి ఎవరికి వేయాలి ఓటు అనేది మాకు ఖచ్చితంగా తెలుస్తలేదు. 6 గ్యారెంటీలో ఏ గ్యారెంటీ ఉన్నదో ఆయనకే తెలుస్తలేదు. ఒక బస్ గ్యారెంటీ మాత్రం ఉన్నది, మగవాళ్ళకు మాత్రం ఏం అవకాశమే లేదు. అంటే మగవాళ్ళు ఓట్లు వేస్తలేరా? మేము పరోక్షంగా మేము లోకల్ తెలంగాణ కాబట్టి మేము కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇవ్వచ్చు, కానీ ఎట్లా చేసినా కూడా సెంటర్లో మాత్రం కంపల్సరీ బీజేపీకి వేస్తాం. రాహుల్ గాంధీ గారు కూడా కొంచెం మంచిగా ఎడ్యుకేటెడ్ పర్సన్ వస్తే కూడా ఆయన కొంచెం ఏం చేస్తారో చూసామని జనాల్లో కొంచెం ట్యాక్ ఉన్నది. ఎంపీ ఎవరెవరు పోటీ చేస్తారో తెలుసా నీకు? కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి, ఇక టీఆర్ఎస్ ఏమో కేసీఆర్, ఇక బీజేపీ అందరికి ఎరుకున్నదేనే గుర్తు. కాదే అభ్యర్థి ఎవరు ఆధిపత్యం తెలియదు బిడ్డ. నేనైతే బీజేపీకి వస్తా. ఎందుకే? మోడీ కావాలి మాకు సెంటర్లో. ఆయన చేసిన దాంట్లో మీకు ఏమేమి నచ్చింది? ఏం నచ్చకుండా సరే మోడీ ఉండాలి. ఇక్కడ ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ వచ్చే అవసరం చాలా ఉన్నదండి. పైన మోడీ చేసిన అరచకాలు ఈ 10 ఏళ్లలో చాలా మంది చూసిరండి. నిత్యావసర రేట్లు చాలా ఘోరంగా పెరిగినాయి. అది చిన్న ప్రజలకు చాలా దెబ్బ. అది ఇంకా టీఆర్ఎస్లో ఉన్నా కానీ ఎక్కడ పోలేదు. మొన్న కాంగ్రెస్కి వేసినాము, ఈసారి మాత్రం ఎంపీ ఖచ్చితంగా బీజేపీకి వేస్తాం. మేము అనుకుంటాం కాంగ్రెస్ వస్తే బాగుంటుంది, ఒకసారి చేంజప్ అయితే. చాలా రేట్లు మోదీ గారి గవర్నమెంట్లో చాలా రేట్లు పెరిగాయి. నువ్వు పూర ఫ్రీగా అనే వరకు 3 బస్సుల మంది ఒకటే బస్సులు ఎక్కుతారు. 20 రూపాయలు ఉన్న కాడ 10 రూపాయలు పెట్టను ఉంటుంది. ఓటే ఏదో వేస్తాం కానీ 3ను బట్టి, లేకపోతే 100కి వేసేస్తాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ అన్నట్టు కొందరు అంటున్నారు. ఒక్కో ఒపీనియన్ ఒక్కో రకంగా ఉంది. కొందరేమో బీజేపీ అంటారు, కొందరేమో ఇక టీఆర్ఎస్ అయితే అంటలేరు ఎవరు పెద్దగా. ఎలక్షన్లు వస్తున్నాయి, లీడర్లు వస్తున్నారు. ఏ లీడర్ ఎవరికి లీడర్లు? వాళ్ళకి లీడర్, మనకేం లీడర్? మనమే లీడర్లు. ఇక మళ్ళీ టీఆర్ఎస్ ఉంటుంది కాక ఏం బాధ లేదు. కోర్టు కేసులంటే అంత అలకగా తేలేటి కాదుల్లో, వాయిదాల మీద వాయిదాలు నడుస్తూనే ఉంటాయి. ఈటోళ్ళు ఆటోళ్ళు చెప్పింది తినాలి, సాక్ష్యాలు చూడాలి, కేసు ఎంత సీరియసో అర్థం చేసుకోవాలి, అవతల పతార ఏసొంటిదో చూడాలి. ఇట్లా చాలానే ఉంటాయి. పోలీస్ స్టేషన్లా కేసు పెడతానికే పోము, ఇక కోర్టుల చుట్టూ మాకేం పని అంటారా? వాజీవే. కానీ 1 నెలన్నర సంది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే బగ్గా వినబడుతున్న కేసు అయితే టీవీ సీరియల్ లెక్కనే సాగుతుందిలా.
కవితక్క బెయిల్ పిటిషన్ తీర్పు మళ్ళొక పారి వాయిదా పడ్డది. సిబిఐ పెట్టిన కేసులో బెయిల్ ఇచ్చేది లేని సోమవారం నాడు చెప్తామన్నది కోర్టు. అదే దినం ఈడీ కేసులో కూడా తీర్పు వచ్చేది ఉంది. అంటే ఒకనాడే సిబిఐ ఈడీ కేసులలో ఎమ్మెల్సీ మేయడానికి బెయిల్ వస్తుందో రాదో తేలిపోతుంది అన్నట్టు. 2 కేసులలో కూడా 2 దిక్కుల వాదనలు ఒడిచినాయి. అప్పట్లోనే ఢిల్లీ లిక్కర్ దందా కేసులో అక్కని ఈడీ అరెస్ట్ చేసి నెలన్నర దాటింది. తిహార్ జైలు ఉండగానే సిబిఐ కూడా అరెస్ట్ చేసి ఓ పారి పానం మంచిగా లేదని మళ్ళొక పారి కొడుకు పరీక్షలున్నాయని బెయిల్ పిటిషన్లు పెట్టుకుంటే ఫాయిదా కాలే. ఇప్పుడేమో నేను బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ ను పార్టీని గెలిపిస్తానికి ప్రచారం చేయాల్సి ఉందని బెయిల్ అడుగుతుంది. ఎలక్షన్ లో ప్రచారం చేయకుండా నా బిడ్డను ఎట్లా అరెస్ట్ చేస్తారు, బెయిల్ ఎందుకు ఇస్తలేరని కేసీఆర్ సార్ గుస్సా మీద ఉన్నాడు. मेरा बेटी भी एक एमएलसी है, आज वो स्टार कैंपेनर है हमारे पार्टी का, क्या एमएलसी भाग जाएगा? उनको क्यों बेल नहीं मिल रहा है? ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ కూడా అరెస్ట్ అయ్యి ఇదే తిహార్ జైల్లో ఉన్నాడు. కవిత మేడం అన్న ఎమ్మెల్సీ తెలంగాణకే స్టార్ క్యాంపెయినర్ గాని ఆ సార్ అయితే ఆ పార్టీకి అధ్యక్షుడు 4-5 రాష్ట్రాలలో ప్రచారం చేయవలసినోడు. ఇంకో 15 రోజులైతే ప్రచారమే ఓడుస్తుంది మన కాడ. చూడాలి మరిగా అక్కకు ప్రచారం చేసే ఛాన్స్ రాకుండే ఓటేసే భాగ్యం అన్న వస్తుందో. పబ్లిక్ నుంచి ఓట్లు రావట్టాలంటే అంత అలకగా పని కాదు. అన్ని పార్టీల లీడర్లు పోతారు, వాళ్ళని గెలిపిస్తే ఏం చేస్తారో చెప్తారు, వెళ్ళిపోతారు. అందరి మాటలు విన్న పబ్లిక్ ఎవరి మాటలు నమ్మితే వాళ్ళకు ఓటేస్తారు. అయితే చాలా మంది లీడర్లు ఊర్ల పొంట పోయినప్పుడు చేతులు ఊపుకుంటా నమస్తే చెప్పుకుంటా పోతారు. కానీ కొందరంటే కొందరే పబ్లిక్లకు పోయి వాళ్ళతోని కలిసిపోతారు. ఇగో గిట్లా ఉపాధి కూలి కాడ ఎమ్మెల్యే వివేక్ సార్ పారావాడితే కార్మికుని డిరేస్ తోడి వాళ్ళతోటి కలిసిపోయిండు పెద్దపల్లి ఎంపీ క్యాండిడేట్ వంశీ సారు. అటెంకం మంత్రి శ్రీధర్ బాబు సార్ తోటి ఊళ్ళు తిరుక్కుంటా ఉపాధి కూలీలతో మాట్లాడితే చాలా మంది డిగ్రీలు చదివిన అక్కలే ఉండే వరకు ఈ హామీ ఇచ్చిండు. నిరుద్యోగ సమస్యని అడ్రస్ చేసి ఇక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు పనిచేస్తా అని చెప్పి మీ అందరికి ఒకసారి మాటిస్తున్నాను. కాకా మనవన్ని ఎంపీగా గెలిపియాలని కోరిండు మంత్రి శ్రీధర్ బాబు సారు. పనిచేయాలని ఆసక్తి ఉంది, బాగా చదువుకున్నాడు, బాగా ఆలోచన పరుడు, మీ అందరి ఆశీర్వాదం కోరడానికి వచ్చి ఊళ్ళని గుత్తకబట్టి తిరుగుడు, కార్యకర్తలతోని కార్మిక సంఘాలతోని కామ్రేళ్లతోని మీటింగులు జోరుగా నడిచినాయి. కూలీలతోని ముచ్చట పెట్టుకుంటా ఉపాధి హామీ పథకం తెచ్చిందే కాంగ్రెస్ అని యాద్ చేసి ఈ తాపక్ సర్కార్ వస్తే కూలీ పెంచుతాము అన్నాడు. ఈ కాంగ్రెస్ మళ్ళా ప్రభుత్వం వస్తే మీ అందరి కూలీలు 400 రూపాయలు అవుతుంది. ఇగటు రామగుండం సింగరేణి ఏరియాను ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సారు, పెద్దపల్లి నియోజకవర్గం మూలరన్ని ఎమ్మెల్యే విజయ రామారావు సారు గుత్తకబట్టి తిరుగుతున్నారు వంశీ సార్ని గెలిపిస్తానికి. ఇక మంతనీల కాంగ్రెస్ మీటింగ్లకు యాక్టర్ బండ్ల గణేష్ సార్ వచ్చి కార్యకర్తలను ఫుల్ ఎంకరేజ్ చేసిండు. 1,00,000 ఓట్ల మెజార్టీతో వంశీ గారిని గెలిపించి సగర్వంగా వెంకట సాయి గారి సేవను గుర్తు చేసుకొని వాళ్ళ తండ్రి వాళ్ళ పెద్దన్న గారు వాళ్ళు చేస్తున్న సేవను గుర్తుంచుకొని ఆ బాబుని మీరందరూ దీవించి ఆనకాలంలో ఆనలు, చలికాలంలో చలి, ఎండాకాలంలో ఎండలు దంచుతాయి. చలి బగ్గుంటే షెటర్లో శాల్వలు కప్పుకొని పోవచ్చు. ఆనలు దంచి కొడితే ఆనకోట్లు షెత్తిర్లు పట్టుకొని పోయే ఈలుంటే పోతారు. సరిసి కొడుతుంటే వరదలు వస్తుంటే బయటికి వెళ్ళుడన్న ముచ్చటే ఉండదు. ఇక ఎండాకాలంలో సుతా దస్తులు కట్టుకొని పోయేటట్టు ఉంటే పోవచ్చు. కానీ నిప్పుల కుంపట గురిపిస్తే ఒక్క అడుగు సుతయ్యలేం. ఇప్పుడు అట్లనే ఉన్నదుల్లా పరిస్థితి. ఆదిలాబాద్ లో అరుసుకుంది, హైదరాబాద్ లో సరుస్తుంది, వరంగల్ లో వశపడతలేదు, కరీంనగర్ లో గూకోనిస్తలేదు, నల్గొండల నడవనిస్తలేదు, మెదక్ లో మసల పెడుతుంది, ఖమ్మంలో కుమ్ముతుంది, మహబూబ్ నగర్ లో మాడు వలుగుతుంది, రంగారెడ్డిలో రగులుతుంది. 11 జిల్లాలలో 46 డిగ్రీలు చంపుతుంటే 12 జిల్లాలకు డేంజర్ ఉందని వాతావరణ శాఖలు రెడ్ అలర్ట్ ఇచ్చిరంటే ఎండలు ఎట్లా దంచుతున్నాయో చూడురిగా. మనకి కొద్దిగా వేడిమి అధికంగా కనిపిస్తుంది అనమాట. ఇదే వాతావరణం వచ్చే 3 రోజులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. పొద్దుగాల 8 గంటలకు చాలైతున్న సూరన్న సురుకులు మాపటిలి 5 గొట్టంగా సుత తగ్గుతలేవు. ఇక రాత్రి 9 అయ్యేదాకా వశపడకుండా ఉడుకుతుంది. పగటిపూట బయటికి రావాలంటే గజ్జున వణుకుతాండ్రు పబ్లిక్. అయితే అర్జెంట్ పనులున్నోళ్ళు నెత్తిలకు దస్తులు టోపీలు పెట్టుకొని తిరుగుతున్నారు. ఎండలు బాగున్నాయి కానీ అక్కడ కొద్దిగా మాకు ఎమర్జెన్సీ పని ఉన్నది కాబట్టి వచ్చినా కదా. అర్జెంట్ పనులు ఉంటాయి కదా, దానికోసమని వచ్చినాం. ఎండల దెబ్బకు రోడ్లు కూడా పల్చగా కాబట్టే ఎండకు తట్టుకోలేకపోతాం. విపరీతం ఎండ, రోడ్డు ఎండకైతే కింద మీద వర్షం అయితే లేదు. గొడుగు ఉన్నా ఏం చేసి ఏం పని చేస్తున్నారు. ఇంత పొద్దున్నే స్టార్ట్ అవుతాం 8 గంటల నుంచి 11-12 గంటల మధ్యలో ఎండలు విపరీతమైన ఎండలతోటి బాగా అవస్థ అయితే ఉడుకుతాంది మొత్తం.
తప్పదనుకున్నోళ్ళు ఇన్నని నీళ్లు ఇంత సల్లా ఓ బాటలో పోసుకొని పోతున్నారు. ఎంబడి సల్లా పట్టుకొచ్చుకున్నాం, నీళ్లు పట్టుకొచ్చుకున్నాం. అటు ఆదిలాబాదు ఇటు నల్గొండలనైతే నెరి బగ్గున్న ఎండలు. రానున్నటువంటి కాలంలో 50 డిగ్రీలు కూడా నమోదైనా గానీ ఆశ్చర్యం లేదు. కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, నల్గొండ, భద్రాచలం, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలల్లా గర్మి బగ్గుండి వడగాల్పులు వస్తాయట. కాబట్టి బుడ్డపోరులు ముసలోళ్లను బయటికెళ్లకుండా చూసుకుంటా మంచిది. ఇప్పటికే 7-8 మంది జీవిడిషిండ్రు వడదెబ్బకు. మీరు కూడా యాళ్ళకిన్ని నీళ్లు దాగి నీడ పట్టునే ఉండేటట్టు చూసుకోర్రి జరా. మనతానిట్లుంటే తిరుపతిలా ఉరుములేని పిడుగులెక్కనే దంచుడు దంచిందానా. రోడ్ల మీద వరదలు ఎట్లా వారుతున్నాయో. నిన్నటిదాకా ఎండలకు తిప్పలబడ్డ భక్తులు ఆనలతోని జరంత నిమ్మలబడ్డారు. ఇయాల రేపు బగ్గ ఇలువున్నాయంటే ఒకటి బంగారం, ఇంకోటి భూమి. రేటు పెరుగుడు తప్ప తగ్గుడు అనేదే ఉండదు. చేతుల పైసలుంటే ఈ రెండిట్ల ఏదో ఒకటి కొనుక్కుంటారు చాలా మంది. 100 రూపాయలు పెడితే రేపు అంతకంత కలిసి వస్తుందని ఆపోచన. గిట్లనే ఆపతి టైంలో మస్తు తక్కెరకు వస్తాయి. బంగారం ముచ్చట తర్వాత చూద్దాం గాని భూముల వెనకాల ఏం నడుస్తుందో చూడుర్రి. మార్కెట్ల భూములు మాయం చేసే దొంగలు మోపైన్రుల్లో అసలు కాగితాలు మన దగ్గరనే ఉంటాయి, కానీ రాత్రికి రాత్రే ఇంకొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అదెట్లా అంటారా? డిఫెన్స్ అనేది ఒకతను ఇది ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది. ఇతన్ని తీసుకొచ్చి ఈయన పేరు పరమేశ్వరయ్య అని మార్చారు. ఈ పరమేశ్వరయ్య పేరు మీద ఒక డాక్యుమెంట్ ఉంది, ల్యాండ్ డాక్యుమెంట్. ఈ రెండు తీసుకెళ్లి మన ఈ సేల్ డీడ్ తయారు చేశారు. సేల్ డీడ్ తోటి వాళ్ళు వేరే దానికి జీపే చేసుకోవడం జరిగింది. గదన్నట్టు వెనకట ఎప్పుడో కొని పడేసిన భూముల రికార్డులు దొరకబట్టి వాళ్ళ పేర్ల మీద దొంగ ఆధార్ కార్డులు తయారు చేస్తున్నారట. దాంతో ఫేక్ డాక్యుమెంట్లు పుట్టిస్తున్నారు. మార్కెట్ రేట్ కంటే అగ్వకే ఇస్తామని అంటగడుతున్నారు. ఆ టెన్క అస్సలు ఓనర్ వస్తే పంచాదులు నడుస్తున్నాయి. పటాన్చెర్ల మొన్నొకరు భూమి గిట్లనే ఇంకొకరికి అమ్మిండ్రని కంప్లైంట్ చేస్తే దొంగ డాక్యుమెంట్లు పుట్టించిన ఓ ముఠాను పట్టేసిండ్రు. అది పొజిషన్ చూసుకుని పొజిషన్ లో మీరు ఒక కాంపౌండ్ వాల్ గానీ ఏమైనా కట్టుకుని అక్కడ ఉంది పొజిషన్ అని మీరు నిర్ధారించుకుని లీగల్ గా డాక్యుమెంట్స్ అన్ని కూడా వెట్ చేయించుకున్న తర్వాతే మీరు ల్యాండ్ తీసుకోవడం మంచిది. గీసొంటి ముఠాలు బయట ఎన్ని తిరుగుతున్నాయో. అయినా మన భూముల వివరాలు వీళ్ళ చేతులకి ఎట్లా పోతున్నాయి? దొంగ సర్టిఫికెట్ల తోటి డబుల్ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయంటే పక్క ఆఫీసర్ల పంతనం ఉండొచ్చు. వెనక మరలా అస్సలు దొంగలు ఎవరున్నారో జర గట్టిగా ఎంక్వైరీ చేయరి సార్లు. బిడ్డకు మంచి సంబంధం కుదిరిందంటే అమ్మ నాయనల సంబరం చిన్నగుండది. చుట్టాలందరికీ చెప్పుకొని ఉన్నంతలా ధూమ్ధామ్గా చేస్తారు కొందరు. ఇంకా కొందరైతే అప్పు చేసి మరి ఊర్లో ఎవ్వరు చేయనంత గొప్పగా చేస్తారు. డీజేలు గీజేలతోని ఎగురుకుంటా అత్తగారింటికి సాగనంపుతారు. ఇక అత్తగారింటికాడ కొత్త కోడలికి ఏదన్నా ఆపతొచ్చిందనుకో సర్దుకొని పోవాలి బిడ్డ అని సర్ది చెప్తారు. ఇంటికి వచ్చినా మళ్ళీ నచ్చ చెప్పి తోలుతారు. కానీ గీడ చూడుర్రి ఏం చేసిండ్రో. బిడ్డ పెండ్లి పెడ్డాకులైనందుకు గిట్ల సంబురాలు చేసిండు నాయన. హగరు బిడ్డ సంసారం ఆగమైతే రందివాడాల గని సంబురాలు చేసుడేంది అంటారా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లో ఉండే గ్యాక్కకు 8 ఏళ్ల కింద ఢిల్లీలో ఉండే ఇంజనీర్ తోటి లగ్గమైంది. ఈమె సుత ఢిల్లీ విమానాల డిపోలో ఇంజనీర్ అట. ఇంకింత కట్నం దేపో అని పోరు మొదలు పెట్టిరట. ఓ బిడ్డ పుట్టినాక సతాయించుడు ఇంకింత వెరిగే వరకు ఎన్నొద్దులున్నా నా జీవితం గింతే అనుకొని కోర్టుకు పోయి ఇడుపు కాయిదాలు తీసుకుంది. మంచి పని చేసినావు బిడ్డ, నిన్ను మేము జాదుకుంటామని గిట్ల ఇంటికి దోలుకొచ్చుకున్నారు కన్నోళ్ళు. గా నడమ జార్ఖండ్ రాష్ట్రంలో ఓ నాయన సుత గిట్లనే బిడ్డ ఇడుపు కాయిదం చేసుకొని వస్తే ధూమ్ ధామ్గా ఎదుర్కొన్నాడు. పెళ్లి చేసినాడు ఎంత సంబురంగా దోలిండ్రో పెటాకులైనాడు సుత గంతే సంబురంగా బిడ్డలను ఇంటికి తెచ్చుకుంటుర్రు. అంటే పాయిరంగా జాదుకున్న బిడ్డలు అత్తగారింట్లా బాధలు పడే కంటే ఇంటికి తెచ్చుకొని ఇంకోలకిచ్చుడు పెరుగుతాంది దేశంలా. ఇయాల రేపు ఆడవిల్లలు చదువుకోబట్టిరి, జాబులు చేయబట్టిరి. సతాయించే పెన్మిటి వద్దంటే వద్దని కొత్త జిందగీ చూసుకుంటుర్రు. ఓ దిక్కు ఆడవిల్లలే దొరుకుతలేర్రా నాయన అంటే దొరికినోళ్ళ కథలు గిట్లున్నాయి. తిట్టినా కొట్టినా పడేతందుకు వెనకటి కాలం కాదు మళ్ళా. చూసిండ్రు కదా ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.